దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కన్నా నువ్వే తులసి మనసు విరిగేలా ప్రవర్తించడం మంచిదనిపిస్తోంది. కష్టమే, కాని తప్పదు. అది నిన్ను ద్వేషించుకునేట్టు చేస్తే ఈ నాన్నే కాదురా, ఒక ప్రాణం కాపాడినందుకు ఆ దేవుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు. దాన్ని త్యాగం అంటారా నాన్న? నాకు తెలీదురా, కానీ నా ప్రియ బతుకుతుంది. నా మనసు చచ్చిపోతుంది నాన్న. మనసు మన ఆధీనంలో ఉండాలిరా, ప్రాణం మన చేతుల్లో ఉండదు. కానీ ఇప్పుడు నా చెల్లి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. అప్పుడు పెళ్లికి ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు బ్రేకప్కి ప్రోత్సహిస్తున్నారు. తారుమారైతే బాగుంటుందనిపిస్తుంది నాన్న. ఆదిత్య, ఏంట్రా, నాకేమైనా నీ మీద పగనుకుంటున్నావా? మీరిద్దరూ నాకు రెండు కళ్ళనుకున్నాను. నువ్వు కుడి, తను ఎడమ. కాని ఈవేళ నా కుడి చేతి వేలితో ఎడమ కన్ను పొడుస్తున్నాను. అది నా చెల్లెలు నిండు ప్రాణాన్ని కాపాడడం కోసం. జాతకాలు అడ్డుపడి నాతో బలవంతంగా ఈ పని చేయిస్తుంది. కానీ నేనేం మనస్ఫూర్తిగా ఇష్టపడడం లేదురా. ఈ అబ్బాయి జాతకం ప్రకారం వధువు తల్లికి గండం. ఆదిత్య, ప్రియా నీకు మేనత్త, నాకు తోడబుట్టిన చెల్లెలు. దాని ప్రాణాలు మనమే కాపాడాలి. అలాగే అని మాటిచ్చాగా నాన్న. ఏ క్షణం నీ మనసు మారుతుందో అని భయమేస్తుందిరా. హంతకుడిగా ఎలా మారతానులేనన్నా. మీరు ధైర్యంగా ఉండండి. పిన్ని, మీ వెంకటలక్ష్మి చేత ఎన్ని పూజలు చేయించినా, వ్రతాలు నోమించినా, నాగప్రతిష్టలు చేసినా, సుబ్రహ్మణ్య అభిషేకాలు చేయించినా ఆ కుజదోషం పోదన్నారు పంతులు గారు. అదేంటి సత్యాలు అలా అంటావు? బాంబు ఒళ్ళో పెట్టి కాల్చినట్టు అలాంటి మాట అంటావేంటి? నేను బాంబులు పెట్టడం కాదు, పిడుగులు వేయటం కాదు. ఈవిడ గారు పుట్టిన ఘడియలు అలాంటివి అంటున్నారు. జ్యోతిష్యుడు అంతేగా, దోషమేం లేదు, ఏదో స్వల్ప కుజదోషం అన్నాడు. 8 మంగళవారాలు ఏదేదో అన్నపప్పు చాలన్నాడు. నువ్వు మీ బామ్మ గుండెలు బాదుకుని చచ్చిపోతారని అలా చెప్పుంటాడు. నేను మా పూజారి గారిని అడిగాను, దోషం తొలగాలి అంటే 8 వారాలు నీచు మానాలి, నాగప్రతిష్ఠ చేయాలి, అందాక ఒక్క మంగళవారమే కాదు శుక్రవారము సుబ్రహ్మణ్య పూజలు చేయాల్సిందే అన్నాడు. పాలాభిషేకాలు కూడా చేయాలన్నాడు. ఏదో ఒకటి అన్నాడుగా, అలాగే చేద్దాం. అంతే చేద్దాం. దానికే తొలగనన్నానా? అలా అనంతే నువ్వు తొంగిరావు కదా. అది దాని బావ కోసం లొంగిరాక ఏం చేస్తుంది? సరే కాని సత్యవతి, ఆ పూజలు ప్రతిష్టలు పూర్తయ్యేదాకా ఈ విషయం నువ్వు ఎవరితో అనకు. తర్వాత మాత్రం ఎందుకు నాన్నమ్మా? అసలే అత్తయ్యకి జాతకాల పిచ్చి. ఏదైనా డౌట్ వస్తే నాకు ఘాట్లు పడతాయి. తేలిస్తే మాత్రం చింతబరితే మీ మీదే ఎరగదీస్తుంది. మేం మాత్రం చెప్పం. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చెప్తానా?
చెప్పొద్దని. నాకు ఆ తులసంటే మంటే, నేనెందుకు చెప్తాను? మా చిన్నత్తయ్య మంచిది. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. వక్రతుండ మహాకాయ గుర్తుపెట్టుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మహావహ తాం మహావహ జాత వేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్మృతమే గృహాత్ అంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీష్మీం ఈశ్వరీకుం సర్వభూతానాం నామిహోపమయేష్యం. వెంకటలక్ష్మి, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. అలాగే. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. అమ్మా, ఈ కుజదోష నివారణ పూజ మంగళవారాలు కాని 8 శుక్రవారాలు కాని క్రమం తప్పకుండా చెయ్యాలి. ఏ ఒక్క వారం ఆటంకం వచ్చినా మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి, లేకపోతే ఫలితం దక్కదు. అలాగే దగ్గరుండి చేస్తాం పంతులు గారు. పూజా నియమాలున్నప్పుడు నీచం ఉట్టకూడదు. అస్సలు ముట్టను పూజారి గారు. దగ్గర కూడా రానివ్వను, వాసన కూడా చూడను. సరేనమ్మా. అదేం కాదు, వాళ్ళు లోపల అంటున్నారు. ఇదిగో గుడి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నా, మీరు ఫోన్ చేశారు. సరే వెళ్తాను. లక్ష్మినే బైక్ మీద తీసుకుని వెళ్తాను. అరే ఆదిత్య, నాన్న మాట అంటే మాటే, తప్పడు. సరేనా? ఓకే ఓకే సరే, బాయ్. ఆదిత్య పూజ చేయడం చూసాడంట అత్తయ్య. వచ్చినవాడైతే ఇక్కడెందుకుంటాడే? ఏం పూజ అని అడుగుతాడుగా. ప్రతిదానికి అనవసరంగా భయపడతారు. పదండి. ఎప్పుడొచ్చావు ఆదిత్య? ఇదిగో ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చాను, ఇంతలో మీరే వచ్చారు. వెళ్దాం పద బావా. ఆగు, మనం వెళ్లాల్సింది లోపలికి కాదు, బయటికి. బయటికెందుకు ఆదిత్య? అదే లక్ష్మితో అలా సరదాగా బయటికి వెళ్దాం అనుకుని తనని పికప్ చేసుకుందామని వచ్చా. ఓహో, ఆహా. పద బావా. నాన్న చెప్పాడని ఈ తులసి కూడా బయటికి వెళ్ళిందని తెలిసి దాన్ని కనబడాలనే దీన్ని బండి మీద ఊరేగిస్తున్నా. అది ఎక్కడ కనబడడం లేదేంటి? ఎక్కడ కనబడట్లేదే.
ప్రియా నీకు మేనత్త, నాకు తోడబుట్టిన చెల్లెలు. దాని ప్రాణాలు మనమే కాపాడాలి. దోషం ఉంది, వ్యాజ్యాలు అన్నాడు. బావేమో ఇంత కూల్గా ఉన్నాడు. అతను చెప్పేది అబద్ధం అనిపిస్తుంది. దీని కడుపులో భయం ఉంది. అమ్మ సపోర్ట్ చూసి రెచ్చిపోతుంది. నా మనసు తెలిసి జడుచుకుంటుంది. ఏదైనా దీనికి కాస్త భయం ఉండడమే మంచిది. ఎప్పటికైనా సరే నువ్వు నా సొంతమే, నీ ఆస్తి నా సొంతమే. దుర్గా, మన ఆదిత్య ఏం చేశాడో తెలుసా? మళ్ళీ ఏం చేశాడు? ఆ తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? పదండి పిన్ని, వాడి సంగతి వాళ్ళ సంగతి తేల్చి పారేస్తాను. అయ్యో దుర్గా, నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తావు. వాడు చేసేది ఎప్పుడు అదేగా. అయ్యో అది కాదు దుర్గమ్మ. మరేంటి? ఈసారి ఒక పెద్ద విచిత్రం చేశాడు. విచిత్రమా? ఏంటి అది? మరే మరే అబ్బా, నాచకుండా విషయం చెప్పు పిన్ని. నా మనవరాల్ని బండెక్కించుకుని సరదాగా షికారుకు వెళ్ళాడు. నా బలవంతం మీద నా మాట తీసేయలేక నా మీద ప్రేమతో వాడ పనిచేశాడు గాని నీ మీద ప్రేమతో కాదు. నమ్మలేకపోతున్నాను పిన్ని. అయ్యో మా ఎదురుగానే జరిగింది. నిజమా అబద్ధమా అని గిల్లుకుని మరీ చూసుకున్నాం. నిజమని తేలాకే నీకు చెప్పడానికి వచ్చాం. ఏ మార్పు? సడన్ గా వాడిలో అంత మార్పు ఎలా వచ్చింది? ఇక లాభం లేదులే అనుకోని ఉండొచ్చు. మేనత్త క్షేమం కోరి తులసి బాధపడడం వాడు చూడలేకపోతున్నాడు. కాబట్టి దాన్ని తల్లిలేని పిల్లని చేయడం ఇష్టం లేకే వాడిలా చేసుంటాడు. అన్నిటికీ కారణం నేనే వాడిని బలిపశువుని చేసి బలిపీఠం ఎక్కించాను. నా స్వార్థం వల్ల నాకు ఖచ్చితంగా పాపం తగులుతుంది. ప్రియకు అన్యాయం చేస్తున్నానా? దేవుడు నన్ను క్షమించాడు. చచ్చా, మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నానండి. నా ఆలోచన నిలకడగా ఉండడం లేదు. ప్రాణం కాపాడడం పాపమేమీ కాదు. మంచి వార్త చెప్పారు. చాలా సంతోషంగా ఉంది పిన్ని. పిల్లలు రాగానే దిష్టి తీ. గుమ్మడికాయతో దిష్టి తీస్తా. ఈ తులసి ఏంటి ఎక్కడ ఎదురుపడ్డం లేదు? బావా, మరి ఇంత స్లోగా వెళ్తావేంటి? కొంచెం ఫాస్ట్ గా వెళ్ళు. ఫాస్ట్ గా వెళ్తే ఫాస్ట్ గా తిరిగి రావాల్సి వస్తుంది. మరీ అంత త్వరగా వెళ్ళొస్తే ఏ మజా ఉంటుంది? ఎక్కువసేపు నీతో గడిపిన ఫీల్ రావాలి కదా. అయితే దిగి నడిచి వెళ్దామా బావా? దిగి నడిస్తే ఈ క్లోజ్నెస్ మిస్ అవుతాం కదా. వీడేంటి దాంతో అలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు? నిజంగా అంతా హ్యాపీయేనా? వెదవ బిల్డప్ ఏమైనా ఇస్తున్నాడా? లక్ష్మి, మనం షాపింగ్ అయిన తర్వాత ఏదన్నా రెస్టారెంట్కి వెళ్దామా? ఓకే. వెళ్తే వెళ్ళండి, కానీ ముందా సైడ్ స్టాండ్ తీయండి. లేదంటే మొహాలు పగిలేలా పడతారు, హాస్పిటల్ పాలవుతారు. ఒక పని చేయండి రా, మంగళగిరిలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారంట. వెళ్ళండి. మంగళగిరి కాకపోతే గుంటూరుకి వెళ్తాం, నీకేంటే? వెళ్ళమనే కదా నేను అనేది. ఒక పని చేయరా,
వెళుతున్నా వస్తున్నా పానకాల స్వామి హుండీలో నా పేరు మీద వేసిరా. బావా, మంగళగిరి వరకు వెళ్ళాలా మనం? అదేదో హుండీలో వేయమంది కదా. అది హుండీలో వేయమంది కదా, దానికోసం వెళ్ళాలా? చాచా, మనమేదో సరదాగా వెళ్దాం పద. వెళుతున్నా వస్తున్నా పానకాల స్వామి హుండీలో నా పేరు మీద వేసిరా. ఏంటే నీలో నువ్వే అంత పెద్దగా నవ్వుకుంటున్నా? ఏం గుర్తొచ్చింది? నీ మేనల్లుడు గుర్తొచ్చాడు. వాడు గుర్తొస్తే నవ్వాలా? వాడి మొహం నీకు నవ్వు తెప్పిస్తుందా? పిచ్చి మాటలు కాకపోతే. జోకర్స్ ని చూస్తే ఎవరైనా నవ్వుతారు. జోకర్ గిక్కర్ అన్నావంటే మూతి మీద ఒక్కటిస్తాను. వాడికేమే జమీందారు, మహారాజు కళ ఉట్టి పడుతోంది. ఎగిరి ఉట్టి కొట్టలేడు, కళ ఉట్టి పడుతుందంట. ఉట్టి కొట్టలేక కాదే, నిన్ను గెలిపిద్దామని వాడు తగ్గుతున్నాడు. తగ్గవమ్మా తగ్గు, మరీ అంత లేదులే. సరే సరే, అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు నవ్వావో చెప్పవే. ఇందాక వాడు ఆ వెంకటలక్ష్మిని బండి మీద ఎక్కించుకుని కనిపించాడు. నన్ను చూసి వెధవ నాటకాలు మొదలు పెట్టాడు. కావాలనే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఒళ్ళు మండింది నాకు. వాడు నన్ను ఏడిపించాలని అలా చేస్తున్నాడు. అందుకే అది గుర్తొచ్చే నవ్వుకున్నా. ఇది ఏడిపించడం అనుకుంటుంది. అది వాణ్ణి మెల్లమెల్లగా బుట్టలో వేసుకుని దీన్ని మరిచేలా చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. చివరికి ఎటు దారి తీస్తుందో, ఎక్కడాగుతుందో. ఏంటమ్మా? ఏం లేదే. అలా హుండీలో వెయ్యి మంగళగిరి వెళ్ళు అని పంపకపోతే గొడవ పడితే పోయేది కదా. గొడవ? నువ్వేనా మాట్లాడేది? ఇది వరకు గొడవలే వద్దనేదానివి, గొడవ పడితే తిట్టేదానివి. నువ్వే గొడవ పడలేకపోయావా అంటున్నావా? వాణ్ణది ఏం మాయ చేస్తుందో అన్న భయంతో అన్నాను. ప్రియా, అది ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, అత్తయ్య ఎన్ని పథకాలు వేసినా వాడు వెంకటలక్ష్మిని చేసుకోడు అనే నమ్మకం నాకుంది. నీకు నమ్మకం లేదా? లేదు, నాకు భయంగానే ఉంది. సర్లే, భయపడు. మేమేం చేస్తాం? అదేంటి అలా అంటావు? మరి ఎంత చెప్పినా భయపడుతుంటే ఏం చెప్పాలి? చూడు ప్రియా, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. నీ భయం నా ధైర్యం ఏది మార్చలేం. మార్చలేము. ఏం చేస్తామని వేదాంతం మాట్లాడుకో. ఇప్పుడు నన్ను ఓదార్చినట్టు కాదు. కాస్త పరిస్థితి తారుమారయ్యి వాడు దాని మెళ్ళ తాళి కడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. జనం ఏమంటారో ఊహించు. నీ బ్రతుకు నవ్వులు పాలవుతుంది. నలుగురిలో హేళనైపోతావే. భరించలేక భయంగా బ్రతకాలి. మన జీవితమే మనకి బరువుగా అనిపిస్తుంది.